ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము కొమడవోలు వాస్తవ్యులు లేట్ మోజెస్ మాస్టర్ గారి భార్య యాదాల గ్రేస్ లక్ష్మీకాంతమ్మ గారి జ్ఞాపకార్థం. కుమారులు యాదాల తదాస్తురావు గారు, ఆమెన్ శిలా గారు, కోడళ్ళు రోజ్మేరీ, మేరీ నిర్మల కుమారి గారు మరియు మనుమలు మనుమరాండ్రు సహకారాన్ని ఇస్తున్నారు. యాదాల మోజెస్ మాస్టర్ గారు, గ్రేస్ లక్ష్మీకాంతమ్మ గారు, వీరిద్దరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు లేరు. అనుదినము ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడే పరిచర్య కొనసాగుతుంది. కనుక ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిస్తున్నాము. సహకారాన్ని ఇచ్చినటువంటి ప్రియ కుటుంబం కొరకు కృతజ్ఞతలు. తదాస్తురావు గారు, ఆమెన్ శిలా గారు, వారి తల్లిదండ్రులు మోజెస్ మాస్టర్ గారు, వారి సతీమణి జ్ఞాపకార్థం ఇచ్చిన ఎపిసోడ్ సహకారంకై వందనాలు. వారి కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యము చేత తీవ్రముగా బాధపడుతున్న వారికై విజ్ఞాపన చేస్తున్నాము. మీ కృపనిమ్మని అడుగుతున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి ప్రభు. వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించండి, దీనులుగా చేయండి. యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. సొలొమోను తనను తాను సంతోషపరుచుకొనుటకు ప్రయత్నం చేసిన కొలది తాను గ్రహించాడు అంతా వ్యర్థము అని. ద్రాక్షారసము చేత, సుఖానుభవము చేత అనేక మంది స్త్రీలను చేర్చుకొనుట, ఉంచుకొనుట, వివాహము చేసుకొనుట ద్వారా మద్యాన్ని ప్రేమించి ఆస్వాదించటం చేత లోకంలో ఉన్న అన్ని రకాలైనటువంటి ప్లెజర్స్ అనుభవించి ఎట్లా ఉంటుంది, తృప్తి అనేది ఎక్కడొస్తుంది అని ప్రయత్నం చేసి చూశాడట. వింతగా ఉంటుంది సొలొమోను ప్రవర్తన ప్రసంగి గ్రంథంలో. చాలా సందర్భాల్లో మానవులందరూ కూడాను ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. హృదయంలో తృప్తి కావాలి, ఆనందం కావాలి, అర్థవంతమైన జీవితాన్ని అనుభవించాలి అనే ఆశతో వివిధ రకాలైనటువంటి భౌతిక విషయాల మీద పరిశోధన చేస్తుంటారు. 3000 సంవత్సరాల క్రితమే సొలొమోను గారు చేశాడు, ఫలితం రాలేదు. విశ్వాసి పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు. విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. దేవుని ప్రేమ విశ్వాసి యొక్క హృదయంలో కృమ్మరించబడింది. అందుకే విశ్వాసి భౌతిక విషయాలను బట్టి కాక తన హృదయము నిండి ఉన్న దైవత్వమును బట్టి తృప్తి కలిగి ఉంటాడు. లోకము చేత మరులు కొల్పబడడు విశ్వాసి, ఆత్మ చేత అనుగ్రహించబడతాడు. సొలొమోను ఆత్మ సంబంధమైన జీవితాన్ని విడిచి భౌతిక జ్ఞానముతో కూడినటువంటి సాఫల్యత చూడాలనుకున్నాడు. అక్కడే అతని జీవితం నిర్వీర్యమైనట్టుగా అర్థమవుతోంది. 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను, చూడండి. కానీ
నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుము అని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థమాయెను. I said in my heart, come now, I will test you with pleasure, enjoy yourself. But behold, this also was vanity. చూడండి ఇతను మాట్లాడిన మాటలు. ఐ సెడ్ ఇన్ మై హార్ట్, నా హృదయములకు నేను చెప్పుకున్నాను, నా హృదయంతో నేను ఆజ్ఞయిస్తున్నాను లేదా మనవి చేస్తున్నాను, సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాను. కమ్ నౌ, ఇప్పుడు నీకు నేను సౌఖ్యము చేత ఒక శోధన పరీక్ష పెడుతున్నాను. ఓ హృదయమా, నీవు మేలులన్నీ అనుభవించేసేయి, అది ఎలా ఉంటుందో దాన్ని బట్టి కలిగిన ఫలితం ఏంటో చెప్పు అని తన హృదయంతో తాను చెప్పుకున్నాడట. చాలామంది వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీకు కావలసినంత కూడబెట్టానన్న ధనవంతుడిని గురించి ప్రభు అన్నమాట వెర్రివాడా అన్నాడు. ప్రాణము తిని తాగి సుఖించి పరమార్థాన్ని చూడలేదు, అర్థవంతమైన జీవితాన్ని చూడలేదు, వెర్రితనమే అవుతుంది అది. సొలొమోను ఇది గ్రహించాడు అతని జీవితంలో. ప్లెజర్ చేత, సౌఖ్యము, ఆనందము, సంతోషము చేత హృదయం సంతుష్టి నొందదు. నీవు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత అనుభవించినా మరింత అనుభవించాలనే భావనే కలుగుతుంది తప్ప నేను అనుభవించినది చాలనే భావన రాదు. హృదయానికి అదే చెప్పుకుంటున్నాడు అతడు. నిన్ను సంతోషము చేత శోధించి చూస్తాను. తనే అనుకుంటున్నాడు, నేను వివిధ రకాల సంతోషాల చేత నన్ను నేను నింపుకుంటాను, అప్పుడు చూస్తాను అనుభవం ఎలా ఉంటుందో, తృప్తినిస్తుందో లేదో అనుకున్నాడు. అయితే అలా చేసిన మీదట తాను తెలుసుకున్నది ఏమిటంటే ఆ ప్రయత్నం అంతా కూడా వ్యర్థము అని తెలుసుకున్నాడు. అది అతనికి సంతృప్తిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. కొన్ని చెప్పాడు. నవ్వుతో ఐ సెడ్ ఆఫ్ లాఫర్, ఇట్ ఈజ్ మ్యాడ్, నీవు వెర్రిదానివనియు, సంతోషముతో నీ చేత కలుగునది ఏమి అనియు నేనంటిని. సంతోషంతో అన్నాడట నవ్వుతూ, నీ చేత కలిగేది ఏమిటి? నా మనస్సు ఇంకనూ జ్ఞానం అనుసరిస్తుండగా ఆకాశము క్రింద బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవిస్తారో చూడాలని తలుచుకుని నా దేహాన్ని ద్రాక్షారసం చేత తృప్తిపరుచుకుంటానని, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహిస్తానని నా మనసులో నేను యోచన చేసుకున్నాను. ఎందుకంటే తానందరికంటే జ్ఞానిని అనుకున్నాడు కదా, జ్ఞానవంతుడు కూడా కదా. కాబట్టి నిత్యము మద్యం తాగి ఉండేవాడు ఏమి సంపాదిస్తున్నాడు ఆ యొక్క మత్తులో, మతిహీనతలో అనేది ఒక జ్ఞానిగా నేను తెలుసుకొని చెప్పాలి లోకానుకొని ప్రయత్నం చేశాడు. ఏం చేశాడట? బ్రతుకు కాలమంతా మనుషులు ఏ మేలు చేసి అనుభవిస్తారో అది కూడా చూడాలని చెప్పి తన శరీరానికి అవకాశాలు కల్పించుకుంటూ వచ్చాడు. నేను గొప్ప పనులు చేయబూనాను. చూడండి, ద్రాక్షారసం తాగిన వాడికి ఏం ప్లెజర్ వస్తుందో, డబ్బు సంపాదించిన వాడికి ఏం ప్లెజర్ వస్తుందో, భవనాలు నిర్మించుకున్న వాడికి, పట్టణాలు నిర్మించుకున్న వాడికి ఏం ప్లెజర్ వస్తుందో, ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేసిన దాని వల్ల ఏం ప్రయోజనం వస్తుందో, అంటే మానవ మేధస్సు వలన భౌతిక పరిస్థితులను బట్టి కలిగేటువంటి ప్రయోజనత్వాన్ని గూర్చిన పరీక్ష చేయటానికి ముందుకెళ్ళాడు. అది అతని హృదయానికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఆత్మలో ఆనందాన్ని ఇవ్వగలిగేది దేవుని సన్నిధి మాత్రమే.
నీ భౌతికంగా నీవేమనుభవించినా నీ ఆత్మలో ఆనందం ఉండదు. కడుపు నిండా భోంచేసిన, త్రాగిన, వ్యభిచరించిన, అనుభవించిన, సౌఖ్యాలలో బ్రతుకుతున్న నీ అంతరంగంలో పాపము నుండి విడుదల లేకపోతే నీ హృదయములో ఆనందం రానే రాదు. నీ ఆత్మలో శూన్యత పోనే పోదు. నీ మీద అపవాది యొక్క అధికారం నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. పాపభారం చేత, అపరాధ భావన చేత, భయం చేత, నిరీక్షణ లేని బ్రతుకు చేత జీవించాల్సి వస్తుంది. 4వ వచనం చదువుతాను. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. గొప్ప పనులు చేయబూనుకొంటిని. ఐ మేడ్ గ్రేట్ వర్క్స్. ప్రతి మానవుడు భూమి మీద ఏదో ఒక గొప్ప పని సాధించాలనుకుంటాడు. ఆ గొప్ప పని సాధించటానికి ఎంతో ప్రయాసపడతాడు. ఆ తరువాత తాను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు తన ప్రయాసలో తనకు కలిగిన ప్రతిఫలం ఏమిటని ఆలోచించినప్పుడు సమస్తం శూన్యము అని తెలుసుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని ఎంతో కష్టపడ్డాడు, వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత అతడు ఏడుస్తున్నాడట. ఏడుస్తుంటే విలేకరులు అడిగారు, అయ్యా మీరు ఉత్కృష్ట స్థానానికి, ఉన్నతమైన స్థితికి ఎదిగిపోయారు, మీరే ఇప్పుడు నెంబర్ 1 కదా, ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఆయన చెప్పాడట, ఇక ఎదగటానికి నాకేమీ లేదు, దిగజారుతానేమో అనే భయం వెంటాడటం ఇప్పటి నుంచి ప్రారంభమైందని. ఆ నెంబర్ 1 పొజిషన్ అతనికి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. గొప్ప గొప్ప పనులు చేయబోనుకుంటాం. మనుషులందరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కొందరు విశేషంగా ఉన్నతమైన కార్యాలు చేపట్టి పూర్తి చేస్తుంటారు. సొలొమోను తన కొరకు తాను చాలా గొప్ప కార్యాలు చేసుకున్నాడు. తన ఆనందం కొరకు చాలా కార్యాలు చేశాడు. అవి ఒక్కొక్కటి చెబుతున్నాడు. నా కొరకు నేను ఇండ్లు కట్టించుకుంటుని, ఇల్లు కాదు, ఐ బిల్ట్ హౌసెస్ అండ్ ప్లాంటెడ్ వినియార్డ్స్ ఫర్ మై సెల్ఫ్. నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాను, నా కొరకు ద్రాక్ష తోటలు నేను నాటించుకున్నాను, నా కొరకు తోటలను వనములను వేయించుకున్నాను, సకల విధముల ఫలవృక్షాలను వేయించుకున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. చూడండి, ఏ మనిషికి దక్కుతుంది ఇంతటి ఆధిక్యత? సొలొమోనుకు దక్కిందండి. సొలొమోను తాను తనకు ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని నిర్మాణం చేసుకోగలిగాడు. ఇవాళ ఒక ఇల్లు కట్టాలంటే మన వల్ల కాదు, కానీ ఆయన తన కొరకు నగరాలను కట్టించుకున్నాడు, ఇండ్లను కట్టించుకున్నాడు. తన భార్యలకు ఇండ్లు కట్టించి ఇచ్చాడు, రాణులకు అంతఃపురాన్ని కట్టించి ఇచ్చాడు. ఎన్నో నూతనమైనవి, కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ ప్రపంచవ్యాప్తంగా తెప్పించాడు. నెమళ్ళ యొక్క ఈకలను తెప్పించాడు, ఏనుగుల యొక్క దంతాలను తెప్పించాడు, ఎంతో అలంకరింపజేశాడు. ఎన్ని చేసినా అతని హృదయంలో ఆనందం రాలేదు. వృక్షాల నారుమళ్ళు నీరు పారుటకు చెరువులు త్రవ్వించుకున్నాడు. పనివారికి పనికత్తెలకును సంపాదించుకున్నాను. ఇంట పుట్టిన దాసులున్నారు. యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువ మందలు, గొర్రెల మేకలు మందలు విస్తారంగా సంపాదించుకున్నాను. నా కొరకు నేను వెండి బంగారాలను, రాజులను సంపాదించు సంపదను, ఆయా దేశాలలో దొరుకు సంపత్తును నేను సమకూర్చుకున్నాను.
నేను గాయకులను గాయకురాండ్రులను మనుషులు ఇచ్చు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటుని. హీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎంతో ఆనందాన్ని అతడు అనుభవించాడు. విదేశాలలో ఉన్నటువంటి వస్తువులను తాను తెప్పించుకున్నాడు. ఇవాళ ఫారిన్ బ్రాండెడ్ ఆర్టికల్స్ అంటే మనకు చాలా ఇష్టం కాదు. మన దేశంలో ఉన్నతమైన వాటిని కొంటాకి ఇష్టపడరు, కానీ విదేశం నుండి వచ్చిందంటే ఎక్కువ వెచ్చించుకుంటున్నారు వాళ్ళు. ఒక ఆయనట సింగపూర్ దేశం వెళ్ళాడట. అక్కడ ఇంపోర్టెడ్ పౌడర్ టిన్ అని అనౌన్స్ చేస్తుంటే విదేశీ సంబంధమైన బ్రహ్మాండమైనటువంటి పౌడర్ డబ్బా అని చెప్పి అమ్ముతున్నాడు ఒకడు. వెళ్ళి కొనేసాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని ఉందట క్రింద. భారతదేశం నుండి సింగపూర్ వెళ్ళి ఆయన కొనుక్కొచ్చింది ఇండియాలో తయారు చేసిన ఒక నూతనమైన పాండ్స్ పౌడర్ లాంటిది కొన్నాడు. క్రేజ్ అన్నమాట. మనిషి క్రేజీగా ఉంటాడు. తాను తన పనుల్లో వినూత్నతను విశేషతను కనపరచాలని కోరుకుంటుంటాడు. ప్రతి మానవునిలో ఈ యొక్క ఆకాంక్ష ఉంటుంది. ఐఎమ్ సెపరేట్, ఐఎమ్ యూనిక్, నేను చాలా ప్రత్యేకించబడ్డ వాడిని, నేను చాలా విశేషమైన వాడిని, కనుక నా విశేషమైన జీవితానికి విశేషమైన అవకాశాలు కావాలని మానవుడు పరితపిస్తూ ఉంటాడు. అలాంటి పరితాపం సొలొమోను గారిలో కూడా వచ్చింది. కానీ దానివల్ల ఫలితం ఏమిటి? గొప్ప గొప్ప దాసులున్నారు, దాసీలున్నారు, గాయకులున్నారు, గాయకురాండ్రున్నారు, ఇండ్లున్నాయి, పొలాలున్నాయి, వస్తువులున్నాయి, వాహనాలున్నాయి, సంపద ఉన్నది, విదేశీ వస్తువులు వెల్లువెత్తి వచ్చాయి. ఎంత వస్తోంది కదా, మరి కంటెంట్మెంట్ వచ్చిందా? తృప్తి వచ్చిందా? ఇదేరా జీవితం అంటే అని చెప్పుకోగలిగే మీనింగ్ లైఫ్కి ఏమన్నా దొరికిందా? ఉపపత్తులను తెచ్చి ఉంచుకున్నాడట. ఎంతోమంది స్త్రీలను అనుభవించాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఫలానా అందగత్తి తన వశం అయితే బాగుంటుంది, అంతకంటే జీవితం లేదనుకుంటారు. ఆమెను వివాహం చేసుకోకపోతే నా జీవితం వృధా అనుకునేటువంటి వ్యక్తులు పురుషుల్లో లేకపోలేదు. తాను కోరుకున్న దాన్ని తాను అనుభవించగలిగాడు. అందరికీ దొరికేది కాదు, అది అతనికి సాధ్యమైంది. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. ద డేంజర్ ఆఫ్ డెవలప్మెంట్, భౌతిక సంబంధమైన అభివృద్ధిలో ఉన్న ప్రమాదములోనికి ఎంటర్ అయ్యాడు సొలొమోను. అతనికి అర్థం కాకుండానే నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఇన్ని చెప్పినాక అతను అన్నమాట, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. అండ్ ఆల్సో మై విజ్డమ్ రిమైన్డ్ విత్ మీ బికాజ్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇన్ని దేవుని విడిచి ఇన్ని రకాలైన లోకాన్ని సంపాదించుకుంటూ వెళుతున్నా దేవుడు తానిచ్చిన వరాన్ని అతనికి దూరం చేయలేదు. ఒక బోధకునిగా నేను చెబుతున్నాను, చాలా సందర్భాల్లో దేవునికి ఇష్టం లేని జీవితాన్ని గడిపినా దేవుడిచ్చిన వరం ఉందే, దాన్ని దేవుడు తీసేయడు. దేవుడు మనిషిని తీసేస్తాడు కానీ వరాన్ని తీసేయడు. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నాతోనే ఉంది అని అన్నాడు. జ్ఞానమా? ఒక ఇల్లు కట్టించుకుంటే జ్ఞానం, ఇండ్లు కట్టించుకోవటం జ్ఞానం ఎట్లవుతుంది? తనకు మదికి ఏం తోస్తే అది చేశాడు, అది జ్ఞానం ఎట్లవుతుంది? తాను గొప్ప కార్యాలు చేయబూనాడు కానీ తృప్తి రాలేదు, జ్ఞానం ఎట్లవుతుంది? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయం నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధం చేయలేదు. ఈ స్టేట్మెంట్ చదువుతుంటేనే భయం వేస్తోంది. కన్ను దేన్ని చూడాలనుకుంటే దాన్ని చూశాడట. ప్లెజర్ ట్రిప్స్, బ్యూటీ కంటెస్ట్స్, ఎవరిని చూడాలంటే వాళ్ళని, ఏమి చూడాలంటే అది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. తన నేత్రం యొక్క ఆశ తీర్చబడుట కొరకు తాను నిర్బంధం లేకుండా ప్రయాణాలు చేశాడు. చూడండి,
చాలామంది ప్రపంచ వీక్షణం చేయాలనుకుంటారు, సమస్తం చూడాలనుకుంటారు. కొందరు సముద్రాల లోపలికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, ఏముందో చూడాలని. కొందరు వేరే గ్రహాలకు పోతున్నారు, ఏముందో చూడాలని. చంద్రుడి మీదకి పోయారు, ఏముందో చూడాలని జెండా పాతి వచ్చారు. భారతీయులు కూడా వెళ్ళారు. చూడండి, కొందరు అడవుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఏమున్నాయి అడవుల్లో చూడాలని. కొందరు జంతువుల మధ్య గడుపుతున్నారు, ఏముంది జంతువుల మధ్య, వాటి స్వభావం ఎట్లా ఉందో చూడాలని. ఆశ, మానవుడికి ఆశ, నేత్రానికి ఒక ఆశ ఉంది. ఏమిటంటే ఐ వాంట్ టు సీ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. అలా అనుకొని తన కన్ను ఏది చూడాలనుకుంటే దాన్ని చూచాడట, ఏం అభ్యంతరం పెట్టలేదట. తను ఏం అనుభవించాలనుకున్నాడో అటన్నింటిని అనుభవించేశాడట. అలా అనుభవించకుండా హృదయానికి అభ్యంతరం చెప్పలేదట. ఎలా ఉంది ఈ పదం? విచ్చలవిడిగా బ్రతికాడు అనేది అర్థమవుతోంది. డబ్బుంది, అధికారం ఉంది, హోదా ఉంది, అందం ఉంది, అవకాశం ఉంది. ఈ పదాలన్నీ చదివితే ఒక్కటి అర్థమవుతుంది, ఏమిటంటే దేవుని వాక్యమును పట్టించుకొనకుండా బ్రతికాడు. దేవుని నియమము, దేవుని వాక్యములో ఉన్న క్రమశిక్షణ, నియమాలు, పద్ధతులు పట్టించుకోలేదు సొలొమోను. ఇది ఘనత, అసహ్యమా? వాళ్ళకేంటండి బాబు, చాలా డబ్బు ఉంది, కార్లు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, కోటలున్నాయి, బంగళాలున్నాయి, పొలాలున్నాయి, స్థలాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడా వారి జీవితంలో? Does they had the God in their lives? దేవుడు వారి జీవితాల్లో ఉన్నాడా? లేని ఎడల సమస్తము సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా పనులన్నింటి వలన నాకు దొరికిన భాగ్యం ఇదే అన్నాడు. అన్నీ నేను అనుభవించేశాను, ఎవ్వరూ చెయ్యలేదు కనుక అది భాగ్యం అనుకున్నాడు. ఇంతగా ఎవరు అనుభవించలేదు కాబట్టి అది భాగ్యం అనుకున్నాడు. కానీ తర్వాత వచనంలో చెప్పాడు, అప్పుడు నేను చేసిన పనులన్నింటినీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతటిని నేను నిదానించి చూడగా అవన్నీ వ్యర్థమైనవి. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా పడ్డాడు, సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడింది. 29 పర్యాయాలు రాశాడు సూర్యుని క్రింద అంటూ సొలొమోను. అలెగ్జాండర్ మహాచక్రవర్తి, గ్రీకు సామ్రాజ్యాధినేత, అతి చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాడు. విషజ్వరంతో చనిపోయాడు. అతడు కోరినది ఏమిటంటే నా క్యాఫిన్ బాక్స్లో నుంచి చేతులు బయటికి పెట్టమన్నాడు. అలెగ్జాండర్ ఉట్టి చేతులతో వచ్చాడు, ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చాడు, ప్రపంచాన్ని జయించాడు. కానీ ఏమీ తీసుకుని వెళ్లకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమిటి ప్రయోజనం? ఎంత సంపాదించాడు, ఏం తీసుకెళ్తున్నాడు? లెక్క అప్పగించడానికి వెళుతున్నాం మనం. ఇది మీలో ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ప్రధానమైనటువంటి అంశము. ఐ మస్ట్ గివ్ అన్ అకౌంట్ టు గాడ్ అబౌట్ మై లైఫ్. అందుకే పశ్చాత్తాపడాలి, ప్రభువుని క్షమాపణ కోరుకోవాలి. వీటి యందు నాకు ఏమీ ప్రయోజనం కనపడలేదు, గాలికి ప్రయాసపడినట్లుగా ఉంది. నేను సమాధుల తోటలో 3 సంవత్సరాలు విస్తృతమైనటువంటి సర్వీస్ చేశాను. డే అండ్ నైట్ అటెండ్ అయ్యాను. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. నేను అటెండ్ అయ్యాను, నేను మార్పు తేగలిగాను, నేను ఒక క్రమం ఏర్పరచగలిగాను, దానికోసం ఎంతో పోరాడాను, అభివృద్ధి చేయగలిగాను, లైట్స్ తేగలిగాను, రోడ్స్ తేగలిగాను, ప్రహారీలు తేగలిగాను, బిల్డింగ్స్ తేగలిగాను, వాటర్ ఫెసిలిటీ తేగలిగాను, మొక్కలు వేయించగలిగాను, ఒక ఆర్డర్లో పెట్టించగలుగుతున్నాను, అక్రమాలను ఆపగలిగాను, దోపిడీలను ఆపగలిగాను, ఎన్ని డెవలప్మెంట్స్ చేశాను. ఏమిటి దీనివల్ల నాకు చేసినటువంటి ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న నాకు తలెత్తినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, గ్రాటిట్యూడ్ క్రిస్టియన్స్లో చాలా మందిలో నేను గమనించలేదు.
అనేక మంది దైవ సేవకుల్లో అప్రిసియేషన్ చూడలేదు. ఏమిటి? వాట్ ఐ హ్యావ్ ఎర్న్డ్ ఫ్రమ్ దిస్. నాకు అనిపించింది, ప్రభువు యొక్క బిడ్డలు, ప్రభువు నందు మృతి నొందిన వారు ఒక క్రమమైన రీతిలో సమాధి చేయబడి డిగ్నిటీ ఆఫ్ క్రిస్టియన్ విషయాల్లో చేయాలని అనిపించింది నాకు. చేశాను. ఏమిటి దానివల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఏమిటి ఉంటుంది? నా టెన్యూర్ అయిపోతుంది, మరొకళ్ళు వస్తారు. కెన్ ఐ కంట్రోల్ ద థింగ్స్ ఎవ్రీ టైమ్ అండ్ ఆల్ ద టైమ్? అన్ని సందర్భాల్లో నేను చేయగలుగుతానా? నేనుంటానా భూమి మీద శాశ్వతంగా? నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలియదు కదా. కనుక నేను దీన్ని తీసుకెళ్తానా? దీని యొక్క ప్రయోజకత్వం ప్రభు ఎదుట నేను లెక్క అప్పగించినప్పుడు నాకు బహుమానం దొరుకుతుందా? కనుక నా యాటిట్యూడ్ని బట్టి నేను సంతోషపడ్డాను. అక్కడ ప్రజలు ఇచ్చిన మన్నను, లేకపోతే ఎవరో కాంపిటీటర్స్ ఇచ్చినటువంటి ఒక చక్కటి కితాబుకో నేను మురిసిపోలేదు. బిఫోర్ గాడ్, దేవుని ఎదుట ఈ కార్యాన్ని బట్టి నాకు ఏదైనా ప్రతిఫలం దొరుకుతుందా? యథార్థంగా ఉన్నాను, ఆయన మహిమపరిచానని అనుకున్నాను. కనుక నేను మనవి చేస్తున్నాను, అలా ఏ ప్రోగ్రామ్ అన్నా తీసుకోండి. యేసే పరిష్కారం 5,000 ఎపిసోడ్స్ మాట్లాడాను. దానివల్ల నాకేమొస్తుంది అని అంటే, పరలోక రాజ్యంలో దానివల్ల నాకు బహుమానం కలిగినదే నాకు దక్కినట్టు తప్ప భూమి మీద వచ్చింది ఏమిటి? భూమి మీద మన యొక్క యాత్రాకాలం వంటిదని మనం గుర్తిరిగితే మనం ఎన్నడూ కూడాను మన జీవితంలో అర్థవంతమైనటువంటి జీవితానికి మనం వెళుతున్నాం లేదనేది పరిశీలించుకోవాలి. వీ మస్ట్ లివ్ ద మీనింగ్ఫుల్ లైఫ్. చక్కటి అర్థవంతమైన జీవితాన్ని మనం అనుభవించాలి తప్ప పరమార్థం లేని జీవితాలు జీవించకూడదు. లోకాన్ని ఎంత నీవు అనుభవించావు కాదు, నీ జీవితాన్ని లోకానికి ఎంత ఇచ్చావు. దేవునికి మహిమ తెచ్చేట్టు నువ్వేం చేసావు లోకానికి? లోకాన్ని నీకేం చేసేటట్లుగా చేసుకున్నావు? దట్స్ నాట్ ఇంపార్టెంట్ అండ్ ప్రయారిటీ. లోకానికి నువ్వేమి ఇవ్వగలిగావు? దేవునికి మహిమ ఎక్కడ తేగలిగావు నీ జీవితం ద్వారా? నువ్వు జ్ఞాన ప్రదర్శన చేసావా? నీ జీవితాన్ని వెచ్చించడంలో అజ్ఞానిగా మిగిలిపోయావా అనేది పరిశీలించుకోవాలి. ఏమీ లాభకరమైంది లేదని తెలుసుకున్నాడంట. ఉపయోగం ఏంటి? క్రీస్తు యేసునందు ప్రయాస వ్యర్థం కాదన్నాడు తప్ప ఇష్టం వచ్చింది అనుభవించి నేను గొప్పవాడిని అనుకోను. నేను ముగిస్తున్నాను. రేపటి దినం మిగిలిన వాక్యం ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి కావాలి. ఈ రాత్రి వాక్యానికి సహకారం ఇచ్చిన కుటుంబం కొమడవోలు వాస్తవ్యులు, కీర్తిశేషులు లేట్ యాదాల మోజస్ మాస్టారు, యాదాల గ్రేస్ లక్ష్మీ కాంతమ్మ గారుల జ్ఞాపకార్థం కుమారులు తదాస్తురావు గారు, ఆమెన్ సిల్లా గారు, రోజ్మేరీ గారు, మేరీ నిర్మల కుమారి గారు మరియు మనమరాండ్రు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ప్రసంగి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించుము, మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించుము. అనారోగ్యముతో మీ దాసునికి ఆరోగ్యాన్ని దయచేయము. అయినా అటువలనే ఎవరైతే శ్రమలో ఉన్నారో వారికి విడుదల దయచేయము. మా ప్రార్థనలకు జవాబేమో. ఎపిసోడ్ సహకారాలను దయచేయము. నేటి ఎపిసోడ్ సహకారాలను ఆశీర్వదించము. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.